నీ అవ్వ అవునానే, నీకు బర్రెలు లేవు, ఎడ్లు లేవు, ఏమి లేవు. గడికట్టలు ఎందుకు కుట్టిపించినావు? నాతో గడికట్టలు ఎందుకు మోపిస్తున్నావు? ఏం లేదురా, ఇప్పుడు ఖరీఫ్ సీజన్ వస్తుంది, పత్తి పెట్టాలి. పోయినసారి కలుపులకు ఎంత అయినా నీకు తెలుసుగా. 3 సార్లు గడి కల్పించినామే, 10, 10, 10, 30 అని 5 సార్లు మందు కొట్టిపించినాం. మొత్తం 35 మంది అయ్యారు. ఒక్కొక్కరికి 400 ఇచ్చినాం. మొత్తం 14,000 అయినాయి. ఇప్పుడు మనం 14,000 అయినాయి. అదే మనం ఈ గడ్డి వాడితే 3,500 కథం, 11,500 సేఫ్. గట్టిటనే ఏం లేదురా, మల్చింగ్ వేద్దాం అనుకుంటున్నా. పత్తిలో మొత్తం మనం గడ్డి వరుస్తాం, ఇంత హైట్ పత్తి పెరగంగానే. దాని ద్వారా మనం లాభాలు చూసుకున్నట్టయితే ఒకటి మనకు కలుపు సమస్యనే ఉండదు, మనం మందులు కొట్టుడు కానీ కూలీల డబ్బులన్నీ మనం సేఫ్ అవుతాం. రెండోది ఏంటంటే భూమిలో మనకు తేమ ఏదైతే ఉందో అది గాల్లోకి కలిసిపోదు, ఎవాపరేషన్ అనేది పోతుంది. అప్పుడు భూమి ఎప్పుడు తేమగా ఉండి మనకు చెట్టుకి ఎండిపోవడం అట్లాంటిది ఉండదు. మూడోది ఏంటంటే ఇట్లాంటి గడ్డి కాల్చడం వల్ల మనకు పొల్యూషన్ అవుతుంది కాబట్టి మనం దాని నుంచి సేఫ్ అవుతుంది. నాలుగోది ఏంటంటే ఈ గడ్డి దాంట్లోనే మురిగిపోతుంది కాబట్టి మనకు ఆర్గానిక్ కార్బన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది మనకు ఎరువు అయి మన పంటకు మళ్ళీ లగొస్తుంది అనమాట. ఇట్లా